ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ మునిలక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం. ఈ వీడియోలో 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని చాలా ఫాస్ట్ గా ఈజీగా అందరికంటే ముందుగా ఎలా బుక్ చేసుకోవచ్చు అనేది లైవ్ లో స్టెప్ బై స్టెప్ వివరించే ప్రయత్నం చేస్తానండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు దయచేసి లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఓం నమో వెంకటేశాయ. ఈ 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని మీరు మొబైల్ అయినా బుక్ చేసుకోవచ్చు, లేదా సిస్టమ్ లో అయినా బుక్ చేసుకోవచ్చు. మొబైల్లో బుక్ చేసుకునేవారు అయితే మీ మొబైల్లో టీటీ దేవస్థానం అనే అఫీషియల్ మొబైల్ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆ యాప్ ద్వారా బుక్ చేసుకోవచ్చండి. టీటీ దేవస్థానం మొబైల్ యాప్ ద్వారా ఈ 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని చాలా ఫాస్ట్ గా ఈజీగా ఎలా బుక్ చేసుకోవచ్చు అనే దానికి సంబంధించి లైవ్ లో స్టెప్ బై స్టెప్ డెమో వీడియో చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. ఆ వీడియో యొక్క లింక్ ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరుగుతుంది. ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోను కూడా ఒకసారి చూడగలరు. ఇకపోతే 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని సిస్టమ్ లో బుక్ చేసుకునేవారు చాలా ఫాస్ట్ గా ఈజీగా ఎలా బుక్ చేసుకోవచ్చు అనేది ఇప్పుడు ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తానండి. ఈ 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని సిస్టమ్ లో బుక్ చేసుకునేవారు ఈ టికెట్స్ ని టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేసేదానికి ఒక 5 మినిట్స్ ముందుగా మీ సిస్టమ్ లో నోట్ ప్యాడ్ ని ఓపెన్ చేసుకొని ఆ నోట్ ప్యాడ్ లో మీరు ఎవరికైతే 300 రూపీస్ టికెట్స్ ని బుక్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళందరి యొక్క డీటెయిల్స్ అంటే వాళ్ళ నేము, వాళ్ళ ఏజ్, వాళ్ళ ఐడి ప్రూఫ్ నెంబర్ అంటే ఆధార్ కార్డ్ నెంబర్ ని టైప్ చేసుకొని సేవ్ చేసుకోవాలండి. ఒక మొబైల్ నెంబర్ తో లాగిన్ అయ్యి ఒక్కసారికి 300 రూపీస్ టికెట్స్ అంటే 6 మందికి మాత్రమే బుక్ చేయగలము. సో మీరు ఎవరికైతే టికెట్స్ ని బుక్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళందరి యొక్క డీటెయిల్స్ ను ఈ విధంగా నోట్ ప్యాడ్ లో టైప్ చేసుకొని సేవ్ చేసుకోవాలి. ఇలా టైప్ చేసుకొని సేవ్ చేసుకున్న తర్వాత ఎగ్జాక్ట్ గా టీటీడీ వారు ఈ టికెట్స్ ని ఆన్లైన్ లో రిలీజ్ చేసేదానికి 1 or 2 మినిట్స్ ముందుగా మీ సిస్టమ్ లో ఏదైనా ఒక బ్రౌజర్ ని ఓపెన్ చేసుకోవాలి. నేనైతే ఇప్పుడు నా సిస్టమ్ లో గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ని ఓపెన్ చేస్తున్నాను. బ్రౌజర్ ని ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ అడ్రస్ బార్ లో టీటీడీ అఫీషియల్ బుకింగ్ పోర్టల్ అంటే online.tirupati.balaji.ap.gov.in అని టైప్ చేసుకొని ఎంటర్ చేసుకోవాలి. ఎంటర్ చేసిన తర్వాత ఈ వెబ్సైట్ యొక్క ఇంటర్ఫేస్ అనేది మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. ఇక్కడ మీకు లాగిన్ అవ్వడానికి లాగిన్ అని చూపించి ఇక్కడ మీ మొబైల్ నెంబర్ తో లాగిన్ అవ్వమని ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ జస్ట్ ఒకసారి పక్కన క్లిక్ చేశారు అంటే ఈ లాగిన్ అనేది వెళ్ళిపోతుందండి. మళ్ళీ మీరు లాగిన్ అవ్వాలి కాబట్టి లాగిన్ అవ్వడం కోసం ఇక్కడ లాగిన్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకుంటే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్ ని ఎంటర్ చేసుకోవాలి. మీ మొబైల్ నెంబర్ ని ఎంటర్ చేసుకున్న తర్వాత గెట్ ఓటీపీ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత మీరు ఎంటర్ చేసిన మొబైల్ నెంబర్ కి ఓటీపీ అనేది వస్తుందండి. వచ్చినటువంటి ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసుకొని లాగిన్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి. లాగిన్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క లాగిన్ పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. ఇక్కడ ఫిలిగ్రామ్ సర్వీసెస్ లో మీకు కొన్ని సర్వీసెస్ అనేవి చూపిస్తుంది. ఇక్కడ స్పెషల్ ఎంట్రీ దర్శన్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి. మీకు ఒకవేళ ఇక్కడ స్పెషల్ ఎంట్రీ దర్శన్ అనే ఆప్షన్ కనుక కనిపించకపోతే అలాంటప్పుడు ఇక్కడ మోర్ సర్వీస్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదండి. ఈ ఆప్షన్ పై ఒక్కసారి క్లిక్ చేశారు అంటే మీకు ఇక్కడ ఇంకా ఎక్కువ సర్వీసెస్ అనేవి చూపిస్తుంది. ఇక్కడ కూడా మీకు స్పెషల్ ఎంట్రీ దర్శన్ అనే ఆప్షన్ అనేది కనిపిస్తుంది. మీరు ఈ ఆప్షన్ పై క్లిక్ చేసుకొని కూడా ఈ టికెట్స్ అనేవి బుక్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఒకసారి బ్యాక్ వస్తున్నానండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి మెనూ బార్ లో ఆన్లైన్ సర్వీస్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదండి. ఇక్కడ ఒకసారి క్లిక్ చేశారు అంటే మీకు ఇక్కడ కొన్ని సర్వీసెస్ అనేవి చూపిస్తుంది. ఇక్కడే మీరు స్పెషల్ ఎంట్రీ దర్శన్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకొని కూడా మీరు ఈ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవచ్చు అండి. నేనైతే ప్రెసెంట్ ఇక్కడ స్పెషల్ ఎంట్రీ దర్శన్ అనే ఈ ఆప్షన్ పై క్లిక్ చేస్తున్నాను. ఆప్షన్ పై క్లిక్ చేసిన తర్వాత ఈ టికెట్స్ ఎన్ని గంటలకు రిలీజ్ చేస్తారు అనేది ఇక్కడ టైం అనేది చూపిస్తుందండి. నేను ఈ టికెట్స్ ని టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేసేదానికి 2 మినిట్స్ ముందుగానే టీటీడీ వెబ్సైట్ లో నా మొబైల్ నెంబర్ తో లాగిన్ అయి రెడీగా ఉన్నానండి. మీరు కూడా ఈ టికెట్స్ ని బుక్ చేసుకునేటప్పుడు టీటీడీ వారు ఈ టికెట్స్ ని ఆన్లైన్ లో రిలీజ్ చేసేదానికి 1 or 2 మినిట్స్ ముందుగానే టీటీడీ వెబ్సైట్ లో మీ మొబైల్ నెంబర్ తో లాగిన్ అయి రెడీగా ఉండి ఈ టికెట్స్ ని బుక్ చేసుకోగలరండి. ఇలా మీరు టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి 1 or 2 మినిట్స్ ముందుగానే లాగిన్ అయినప్పుడు మీకు ఈ విధంగా ఆ టికెట్స్ ఎన్ని గంటలకు రిలీజ్ చేస్తారనేది టైం అనేది చూపిస్తుంది. అలాంటప్పుడు మీరు ఇక్కడ రీఫ్రెష్ చేసుకుంటూ ఉండాలి. లేదా ఇక్కడ ఆన్లైన్ సర్వీస్ అనే ఆప్షన్ దగ్గర క్లిక్ చేసుకొని రిపీటెడ్ గా ఇక్కడ వేరు సర్వీస్ అంటే ఒకసారి అకామిడేషన్, ఒకసారి స్పెషల్ ఎంట్రీ దర్శన్, ఒకసారి మళ్ళీ సీనియర్ సిటిజన్, మళ్ళీ ఒకసారి స్పెషల్ ఎంట్రీ దర్శన్ ఇలా వేరు సర్వీస్ ని సెలెక్ట్ చేసుకోవడం లేదా ఇక్కడ రీఫ్రెష్ చేసుకుంటూ ఉన్నారు అంటే ఎగ్జాక్ట్ గా టీటీడీ వారు 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని ఆన్లైన్ లో రిలీజ్ చేసే సమయానికి మీకు ఈ విధంగా ఒక వర్చువల్ క్యూ టైం అనేది వస్తుందండి. నాకైతే 9 నిమిషాల 7 సెకండ్ల సమయం అయితే వచ్చింది. ఇలా ఎక్కువ వర్చువల్ క్యూ టైం వచ్చినప్పుడు ఆ టైం ని తగ్గించుకోవడం కోసం ఇక్కడ మెనూ బార్ లో ఆన్లైన్ సర్వీస్ అనే ఆప్షన్ దగ్గర క్లిక్ చేసుకొని స్పెషల్ ఎంట్రీ దర్శన్ అనే ఆప్షన్ పై కంటిన్యూస్ గా క్లిక్ చేస్తూ ఉన్నాము అంటే ఈ వర్చువల్ క్యూ టైం అనేది ఒక్కోసారి పెరుగుతుంది, ఒక్కోసారి తగ్గుతుంది. ఇలా రిపీటెడ్ గా ఈ ఆన్లైన్ సర్వీస్ అనే ఆప్షన్ దగ్గర క్లిక్ చేసుకొని స్పెషల్ ఎంట్రీ దర్శన్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవడం వలన ఏదో ఒక టైంలో మీకు ఖచ్చితంగా తక్కువ వర్చువల్ క్యూ టైం అనేది వస్తుందండి. అలా ఎప్పుడైతే మీకు వర్చువల్ క్యూ టైం తక్కువ వస్తుందో ఆ టైం కంప్లీట్ అయ్యే వరకు వెయిట్ చేశారు అంటే 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని టీటీడీ వారు ఏ మంత్ కు అయితే రిలీజ్ చేశారో ఆ మంత్ మొత్తం
కూడా మీకు ఇక్కడ గ్రీన్ కలర్ లో చూపిస్తుందండి. మీరు ఆ నెలలో ఏ తేదీకైతే దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ డేట్ ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. డేట్ ని సెలెక్ట్ చేసుకున్న తరువాత ఆ తేదీలో ఏ టైం కి ఎన్ని దర్శనం టికెట్స్ అవైలబుల్ ఉంది అనేది ఇక్కడ దర్శనం టైం స్లాట్స్ అనేవి చూపిస్తుందండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మధ్యాహ్నం 2 గంటల టైం స్లాట్ కి 1199 దర్శనం టికెట్స్ అవైలబుల్ లో ఉన్నాయి. అలాగే సాయంత్రం 4 గంటల టైం స్లాట్ కి 1690 దర్శనం టికెట్స్ అవైలబుల్ లో ఉన్నాయి. అలాగే సాయంత్రం 5 గంటల టైం స్లాట్ కి 1500 దర్శనం టికెట్స్ అవైలబుల్ లో ఉన్నాయి. ఈ విధంగా ఏ టైం స్లాట్ కి ఎన్ని దర్శనం టికెట్స్ అవైలబుల్ ఉంది అనేది చూపిస్తుందండి. ఇక్కడ చూపిస్తున్నటువంటి ఈ టైం స్లాట్స్ లో మీరు ఏ టైం స్లాట్ ప్రకారం అయితే తిరుమలకి చేరుకొని దర్శనం క్యూ లైన్ ఎంట్రీ పాయింట్ వద్ద రిపోర్ట్ చేయగలరో ఆ టైం స్లాట్ ని మీరు సెలెక్ట్ చేసుకొని దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవాలండి. నేనైతే ఇప్పుడు మధ్యాహ్నం 2 గంటల టైం స్లాట్ ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇలా టైం స్లాట్ ని సెలెక్ట్ చేసుకున్న తరువాత ఇక్కడ నెంబర్ ఆఫ్ పర్సన్స్ దగ్గర క్లిక్ చేశారు అంటే మీకు ఈ విధంగా చూపిస్తుంది. అంటే ఒక మొబైల్ నెంబర్ తో లాగిన్ అయ్యి ఒక్క టికెట్ నుంచి 6 టికెట్స్ వరకు బుక్ చేసుకోవచ్చు అండి. మీరు ఎంత మందికి అయితే టికెట్స్ ని బుక్ చేస్తున్నారో ఆ నెంబర్ ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరికి బుక్ చేసేలా ఉంటే 2 లేదా నలుగురికి బుక్ చేసేలా ఉంటే 4 ఇలా ఆ నెంబర్ ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలండి. నేనైతే ఇప్పుడు 6 మందికి 300 రూపీస్ టికెట్స్ ని బుక్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ 6 అనే నెంబర్ ని సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ బాక్స్ లో చెక్ మార్క్ ఇచ్చి కంటిన్యూ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి. కంటిన్యూ అనే ఆప్షన్ పై క్లిక్ చేసిన తర్వాత మీరు ఎవరికైతే ఈ 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవాలో వాళ్ళ యొక్క డీటెయిల్స్ ని ఎంటర్ చేయడానికి ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. ఇప్పుడు మీరు ఆల్రెడీ నోట్ ప్యాడ్ లో మీ డీటెయిల్స్ ని టైప్ చేసుకొని సేవ్ చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు నోట్ ప్యాడ్ ని ఓపెన్ చేసుకొని మొదటి ఫిలిగ్రామ్ నేమ్ ని కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ ఏజ్ ఎంటర్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ జెండర్ దగ్గర మేల్ అయితే మేలు, ఫీమేల్ అయితే ఫీమేల్ జెండర్ ని సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ ఐడి ప్రూఫ్ దగ్గర మనకి ఆధార్ కార్డు, పాస్పోర్ట్ ఈ 2 ఐడి ప్రూఫ్ ఆప్షన్స్ మాత్రమే ఉంటాయి. మీరు ఆల్రెడీ ఆధార్ కార్డ్ నెంబర్ ని టైప్ చేసుకున్నారు కాబట్టి నోట్ ప్యాడ్ లో ఇక్కడ ఆధార్ కార్డ్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత నోట్ ప్యాడ్ ని ఓపెన్ చేసుకొని ఆ మొదటి ఫిలిగ్రామ్ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ని కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసుకోవాలి. సేమ్ అలాగే సెకండ్ పర్సన్ నేమ్ ని కాపీ చేసుకొని పేస్ట్ చేసుకోవాలి. మళ్ళీ సెకండ్ పర్సన్ యొక్క ఏజ్ ని ఇక్కడ ఎంటర్ చేసుకొని సెకండ్ పర్సన్ జెండర్ ని సెలెక్ట్ చేసుకొని సెకండ్ పర్సన్ యొక్క ఆధార్ కార్డ్ ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సెకండ్ పర్సన్ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ని కాపీ చేసుకొని పేస్ట్ చేసుకోవాలి. సేమ్ అలాగే అందరి డీటెయిల్స్ ని కూడా నోట్ ప్యాడ్ ని ఓపెన్ చేసుకొని ఫాస్ట్ గా కాపీ చేసుకొని పేస్ట్ చేసుకోవాలి. ముందుగా మీ డీటెయిల్స్ అన్నింటినీ కూడా ఈ విధంగా నోట్ ప్యాడ్ లో మీరు టైప్ చేసుకొని సేవ్ చేసి పెట్టుకోవడం వలన ఎటువంటి స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా ఫాస్ట్ గా మీ డీటెయిల్స్ అన్ని కూడా కాపీ పేస్ట్ విధానంతో ఫిల్ చేసుకొని మీరు టికెట్స్ ని చాలా ఫాస్ట్ గా బుక్ చేసుకోవచ్చండి. ఇలా మీ డీటెయిల్స్ అన్నింటినీ కూడా ఫిల్ చేసుకున్న తర్వాత ఇక్కడ కంటిన్యూ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి. కంటిన్యూ ఆప్షన్ పై క్లిక్ చేసిన తర్వాత ఇప్పటి వరకు మీరు ఎంటర్ చేసినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా మీకు ఇక్కడ చూపిస్తాయండి. ఈ డీటెయిల్స్ అన్ని కూడా అంటే మీ నేమ్స్ కావచ్చు, మీ ఆధార్ నెంబర్స్ కావచ్చు, అన్ని కరెక్ట్ గా ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోండి. ఒకవేళ ఏదైనా మిస్టేక్స్ కన్నా ఉంటే అలాంటప్పుడు ఇక్కడ చేంజ్ డీటెయిల్స్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకొని ఆ డీటెయిల్స్ ని చేంజ్ చేసుకోవచ్చండి. అన్ని డీటెయిల్స్ కన్నా కరెక్ట్ గా ఉన్నాయి అనుకుంటే అప్పుడు ఇక్కడ పే నౌ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి. పే నౌ అనే ఆప్షన్ పై క్లిక్ చేసిన తర్వాత పేమెంట్ కు సంబంధించిన పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. ఇక్కడ మీరు ఏ దర్శనం టికెట్స్ ని బుక్ చేస్తున్నారు ఇక్కడ చూడండి స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్ అనేది చూపిస్తుంది. అలాగే ఆ టికెట్స్ కి మీరు ఎంత అమౌంట్ పే చేస్తున్నారు అనేది కూడా చూపిస్తుందండి. నాకైతే ఇక్కడ 1800 చూపిస్తుంది. అంటే నేను 6 టికెట్స్ ని బుక్ చేస్తున్నాను కాబట్టి ఒక టికెట్ కి 300 రూపీస్ చొప్పున 6 టికెట్స్ కి 1800 చూపిస్తుందండి. మీరు ఒకవేళ 4 టికెట్స్ ని బుక్ చేస్తూ ఉంటే మీకు 1200 రూపాయలు చూపిస్తుంది. సో ఇక్కడ మీకు ఎంత అమౌంట్ చూపిస్తుంది అనేది మీరు ఒకసారి చూసుకొని మీరు అమౌంట్ ని యూపీఐ ద్వారా పే చేసేలా ఉంటే గూగుల్ పే యూపీఐ కావచ్చు, లేదా ఫోన్ పే యొక్క యూపీఐ కావచ్చు, లేదా పేటిఎం యొక్క యూపీఐ కావచ్చు, ఇక్కడ ఎంటర్ చేసుకొని యూపీఐ ద్వారా అమౌంట్ పే చేయొచ్చు. లేదా క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ద్వారా అయినా అమౌంట్ పే చేయొచ్చండి. లేదు నెట్ బ్యాంకింగ్ ద్వారా అయినా అమౌంట్ పే చేయొచ్చు. మీరు దేని ద్వారా అయితే అమౌంట్ పే చేస్తారో ఆ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఇప్పుడు నెట్ బ్యాంకింగ్ ద్వారా అమౌంట్ పే చేస్తున్నానండి. సో నెట్ బ్యాంకింగ్ అనే ఆప్షన్ ని ఇక్కడ సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మన యొక్క బ్యాంక్ ని సెలెక్ట్ చేసుకోవాలి. మీకు ఇక్కడ మీ బ్యాంక్ నేమ్ అనేది కానీ చూపించకపోతే ఇక్కడ డౌన్ యారో మార్క్ ఉంది కదండి, ఇక్కడ ఒకసారి క్లిక్ చేశారు అంటే మీకు కొన్ని బ్యాంక్ నేమ్స్ అయితే చూపిస్తాయి. మీది ఏ బ్యాంక్ అయితే ఆ బ్యాంక్ నేమ్ ని సెలెక్ట్ చేసుకోవాలి. నాది ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ కాబట్టి నేను ఇక్కడ ఎస్బీఐ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకొని పే నౌ అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తున్నాను. పే నౌ అనే ఆప్షన్ పై క్లిక్ చేసిన తర్వాత నా నెట్ బ్యాంకింగ్ సంబంధించిన యూజర్ ఐడి పాస్వర్డ్ ని ఇక్కడ ఎంటర్ చేసుకున్నాను. యూజర్ ఐడి పాస్వర్డ్ ని ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ లాగిన్ అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత నా బ్యాంక్ అకౌంట్ కి లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్ కి ఓటీపీ అనేది వస్తుందండి. వచ్చినటువంటి ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసుకొని కన్ఫర్మ్
అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత అమౌంట్ సక్సెస్ఫుల్ గా పే అయిన వెంటనే యువర్ పేమెంట్ వాస్ సక్సెస్ఫుల్లీ అని ఈ విధంగా ఒక పాపప్ మెసేజ్ వచ్చి ఈ పేజ్ అనేది రీడైరెక్ట్ అయ్యి టీటీడీ వెబ్సైట్ లోకి వెళ్లి ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. ఇక్కడ బుకింగ్ రెఫరెన్స్ నెంబర్ చూపిస్తుంది. అలాగే మీ టికెట్ ని డౌన్లోడ్ చేసుకోవడానికి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ మెయిల్ ఐడిని ఎంటర్ చేసి సెండ్ టు మెయిల్ అనే ఆప్షన్ పై క్లిక్ చేశారు అంటే 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని మళ్ళీ మీరు డౌన్లోడ్ చేసుకోవడానికి మీ మెయిల్ ఐడికి ఒక లింక్ అనేది సెండ్ అవుతుందండి. అలాగే ఇక్కడ డౌన్లోడ్ అని ఈ ఆప్షన్ పై క్లిక్ చేసుకొని అప్పటికప్పుడే మీ 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్ ని మీరు డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ ప్రింట్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకొని మీ సిస్టమ్ లో అయినా సేవ్ చేసుకోవచ్చు, లేదా మీరు అప్పుడే ప్రింట్ అయినా తీసుకోవచ్చు అండి. ఓకే అండి, ఇప్పటి వరకు సిస్టమ్ లో బ్రౌజర్ ద్వారా టీటీడీ వెబ్సైట్ లో 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని చాలా ఫాస్ట్ గా ఈజీగా ఎలా బుక్ చేసుకోవచ్చు అనేది లైవ్ లో స్టెప్ బై స్టెప్ వివరించే ప్రయత్నం చేశానండి. ఇలా బుక్ చేసుకున్నటువంటి 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని మీకు ఎప్పుడు కావాలి అంటే అప్పుడు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది ఇప్పుడు ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తానండి. ముందుగా మీరు టీటీడీ వెబ్సైట్ లో ఏ మొబైల్ నెంబర్ తో అయితే లాగిన్ అయ్యి ఈ 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకున్నారో సేమ్ అదే మొబైల్ నెంబర్ తో లాగిన్ అయ్యి ఈ టికెట్స్ ని డౌన్లోడ్ చేసుకోవాలండి. నేనైతే ఇప్పుడు సేమ్ అదే మొబైల్ నెంబర్ తో లాగిన్ అవుతున్నాను. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మెనూ బార్ లో బుకింగ్ హిస్టరీ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదండి. ఈ బుకింగ్ హిస్టరీ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ సెలెక్ట్ సర్వీస్ అనే ఆప్షన్ దగ్గర క్లిక్ చేసుకున్నారు అంటే మీకు కొన్ని రకాల సర్వీసెస్ అనేవి ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ స్పెషల్ ఎంట్రీ దర్శన్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి. ఆప్షన్ పై క్లిక్ చేసిన తర్వాత మీరు ఆ మొబైల్ నెంబర్ తో ఎన్నిసార్లు ఏ నెలలో ఏ తేదీకి ఈ 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకున్నారు అనేది ఆ స్టేటస్ మొత్తం కూడా మీకు ఇక్కడ చూపిస్తుందండి. అలాగే మీరు బుక్ చేసుకున్నటువంటి ప్రతిసారి కూడా ఆ టికెట్స్ అనేవి సక్సెస్ఫుల్ గా బుక్ అయ్యాయా లేదా ఫెయిల్ అయ్యాయా అనేది కూడా మీకు ఇక్కడ చూపిస్తుంది. అలాగే చివర్లో రైట్ సైడ్ లో చూడండి వ్యూ రిసిప్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదండి. ఈ ఆప్షన్ పై క్లిక్ చేసుకొని మీకు ఎప్పుడు కావాలి అంటే అప్పుడు ఈ 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని ఈ విధంగా డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవచ్చు అండి. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని చాలా ఫాస్ట్ గా ఈజీగా అందరికంటే ముందుగా ఎలా బుక్ చేసుకోవాలి, అలాగే బుక్ చేసుకున్నటువంటి టికెట్ ని మనకి కావాల్సినప్పుడు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది లైవ్ లో స్టెప్ బై స్టెప్ వివరించే ప్రయత్నం చేశానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఇస్తాను, అలాగే కామెంట్ సెక్షన్ లో కూడా పిన్ చేస్తాను. ఇంకా జాయిన్ అవ్వని శ్రీవారి భక్తులు ఆ టెలిగ్రామ్ గ్రూప్ లో కూడా జాయిన్ అయ్యి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కన ఉంటే వీలైనంత వరకు మన ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ లో పోస్ట్ చేశారు అంటే నేను కానీ మన టెలిగ్రామ్ గ్రూప్ అడ్మిన్స్ అన్నవాళ్ళు కానీ లేదా తోటి శ్రీవారి భక్తులు కానీ ఎవ్వరో ఒకరు మీ సందేహాలకు ఇన్స్టెంట్ గా సమాధానాలు తెలియజేస్తారు. అలా కూడా మీ డౌట్స్ క్లారిఫై కాకపోతే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో మాట్లాడి మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.